హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే కాళ్ళ పగుళ్ళు. మీకు తెలుసు కదా, కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి, మధ్యలో గ్యాప్ వచ్చేసి మండడం, అలానే రక్తం కారడం అనేది, లేదా పడుకునేటప్పుడు దుప్పట్లు తగులిన బ్లడ్ కారిపోవడం, బాగా పెయిన్గా ఉండడం, నడిచేటప్పుడు అది ఇబ్బందిగా ఉండడం, ఏదైనా మంచి శారీ కట్టుకున్నప్పుడు, మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు దానికి పేరు చెప్పులు ఏవి వేసుకోలేకపోవడం, ఇలా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయండి కాళ్ళ పగుళ్ళు అనేవి. అయితే ఈ కాళ్ళ పగుళ్ళు అనేవి ఎలా తగ్గించుకోవాలి, ఎలా తగ్గుతాయి? న్యాచురల్ అండ్ సింపుల్ రెమెడీ, చాలా సింపుల్, చాలా చాలా న్యాచురల్ రెమెడీ అండి. మీకు ఇలా చేస్తే ఒక 5 or 6 డేస్లో తగ్గిపోతాయి. మరీ బాగా ఉన్న వాళ్ళకైతే ఒక 10 డేస్, మినిమం 10 డేస్లో ఫుల్గా తగ్గిపోతాయి. మీకు నార్మల్ ఎలా ఉందో అలా పాత స్థితికి అయితే వచ్చేస్తాయండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నడిచి వెళ్ళేటప్పుడు. అది ఎక్కువసేపు చెప్పులు వేసుకున్న పెయిన్ రావటం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అయితే ఏం చేస్తారంటే, నార్మల్గా డైలీ కాళ్ళకి పడుకునేటప్పుడు కాకుండా ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో ఏం తినకుండా స్టార్టింగ్ లెగిస్తారు కదా, కొంచెం హాట్ వాటర్ తాగుతారు కదా. హాట్ వాటర్ తాగిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 20 మినిట్స్ అన్నా చేయాలండి. అంటే ఇది ఏదో యోగా అని సంథింగ్ ఏదో అని కాదు. అలా చేస్తే మన హెల్త్కి చాలా బాగుంటుంది, మన కాళ్ళకి అంతకన్నా ఆరోగ్యం అండి. కాళ్ళకి చాలా బాగుంటుందండి. న్యాచురల్ స్కిన్, న్యాచురల్ రెమెడీ, న్యాచురల్గా చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పినట్టు చేస్తే ఏంటి అంటే, ఫస్ట్ అయితే కాళ్ళకి కొబ్బరి నూనె అనేది రాసేసుకోవాలండి. కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ అందరికీ తెలుసు కదా, అది అప్లై చేసేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర నెయ్యి లాంటిది ఏమైనా ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చండి. నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు కాళ్ళకి, చాలా బాగుంటుంది, చాలా మంచిది. నెయ్యి రాయడం వల్ల కాళ్ళకి స్మూత్నెస్, అక్కడ గట్టిగా ఉంటుంది కదా స్కిన్, అక్కడ స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట. లేదు అనుకుంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ అన్నా సరే రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత హాట్ వాటర్, అంటే మన కాళ్ళు ఎంతవరకు భరిస్తాయి, ఇంత వేడిలో నేను పెట్టగలను అన్న ఇది, గోరువెచ్చగా అనుకుంటే గోరువెచ్చగా, ఎక్కువసేపు అంటే ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్, అవ్వదు అనుకుంటే కనీసం ఒక 15 మినిట్స్ అన్నా సరే హాట్ వాటర్లో పెట్టాలండి కాళ్ళు. అంతే, ఇది తప్ప ఇంకే రెమెడీ నేను చెప్పాలనుకోవట్లేదు. ఇంకే రెమెడీ కూడా పనిచేయదు దీని దగ్గర. అది ఒక 20 మినిట్స్ అలా హాట్ వాటర్లో మన కాళ్ళు పెట్టిన తర్వాత, తీసిన తర్వాత మీరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు కాబట్టి, ఫ్రెష్ అయ్యేటప్పుడు ఒక స్క్రబ్బర్, అంటే గిన్నెలు తోముకునే పీస్ ఉంటుంది కదా, కొంచెం స్మూత్గా గట్టిగా ఉన్న పీస్ అనేది, అది తీసుకొని కొంచెం అక్కడ గట్టిగా రుద్దితే ఆ హార్డ్ స్కిన్ ఉంటుంది కదా, ఆ హార్డ్ స్కిన్ అనేది పోయి మీకు స్మూత్గా, అదంతా స్మూత్గా అయిపోయి కొత్త స్కిన్ అనేది రావడానికి సహాయం చేస్తుంది అన్నమాట. అయితే డైలీ చేయాలండి, మీకు అది తగ్గిపోయేంత వరకు డైలీ చేయాలి. అది చెప్పాను కదా, కేవలం 5 or 6 డేస్లో మ్యాక్సిమం తగ్గిపోతాయి. దీనికి మించి ఇంకా వేరే ఇది రాసుకోవాలి, ఆ క్రీమ్ రాసుకోవాలి, ఈ క్రీమ్ రాసుకోవాలి అని చెప్పి ఇంక వేరే ఏది పనిచేయదండి. ఇది న్యాచురల్ రెమెడీ, మీరు డైలీ చేయడానికి ట్రై చేయండి. మాకు అవ్వదు అనుకుంటే, ఆఫీస్కి వెళ్తున్నాము, బయటికి వెళ్తున్నాము అనుకుంటే, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది రాసేసుకొని కాళ్ళ పాదాలకి మంచిగా అది రాసేసుకొని, సాక్స్లు ఉంటాయి కదా, సాక్స్లు వేసేసుకోవడానికి ట్రై చేయండి. సాక్స్లు అలవాటు లేకపోయినా సాక్స్ అలవాటు చేసుకొని వేసేసుకోండి. సాక్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల చెమటలాగా పడుతుంది కదండి, సాక్స్ వేసుకోవడం వల్ల కాళ్ళకి చెమటలాగా పడుతుంది కదా, ఆ వాటర్కి కొంచెం అక్కడ నానుతుంది అనమాట, ఆ స్కిన్, అక్కడున్న స్కిన్ అనేది నానుతుంది. ఈవినింగ్ మీరు ఇంటికి వస్తారు కదా, వచ్చాక కొంచెం స్క్రబ్బర్ లాగా అదే పీసో ఏదో ఒకటి పెట్టి కొంచెం స్మూత్గా ఇలాగా దాని మీద రుద్దితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దీనికన్నా వేరే రెమెడీ ఏది లేదండి. ఇలా మీరు డైలీ చేయాలండి, తగ్గేంత వరకు డైలీ చేయాలి. తగ్గిన తర్వాత కూడా మీరు ఒక 1 వీక్కి 2 సార్లు చేస్తే సరిపోద్ది. లేదు మాకైనా అవ్వదు అనుకుంటే వీక్లీ వన్స్ చేసినా చాలండి.
థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా అర్థం కాకపోయి ఉంటే కింద కమెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. మ్యాక్సిమం నేను అన్ని కమెంట్స్కి, నా ఓల్డ్ వీడియోస్ కూడా అన్ని కమెంట్స్కి ఆన్సర్ చేశాను, అలానే ఆన్సర్ చేస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.